Oh my God. ఇలాంటి స్టార్ట్ కావాలి, ఫ్రెండ్స్ కలవాలా, మనుషులను కలవటం మర్చిపోయాం, నవ్వటం మర్చిపోయాం, కలిసి మనం ఏ పెద్ద పెద్ద విషయాలు మాట్లాడవలసిన అడు ఒక 35 కిలోలు ఉన్నాడు అనుకోరా, అన్ని అటు వినము ఇటు అటు పోతాడా ఇటు పోతాడు లేకపోతే గిట్టు పోడేసుకొని పోతాడా. Come on guys, come on. ఉదయం ఏం తింటున్నావు? చికెన్ 100%. మా అమ్మ దాన్ని కట్టెల పొయ్యిలో పెట్టేసింది. ఇస్తారు ఎదురా అంటే నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే ఒక స్పెషల్ డే మాకు, ఎందుకంటే 2004-2006 ఇంటర్మీడియట్ బైపీస్ బ్యాచ్ గెట్ టుగెదర్ కాబోతున్నాం ఇక్కడ. సో ఆల్మోస్ట్ ఒక 18 ఇయర్స్ అవుతుంది తర్వాత, అంటే ఒక 5-6 మెంబర్స్ అయితే కంటిన్యూ ఉన్నారు టచ్లో. సో చాలామంది అయితే లేరు, కొంతమంది జాబుల కొరకు చెన్నై వెళ్ళారు, బెంగళూరు వెళ్ళారు, హైదరాబాద్ వెళ్ళారు, దుబాయ్ అండ్ బయట వేరే కంట్రీలో కూడా ఉన్నారు. సో ఆల్మోస్ట్ ఒక 50 మెంబర్స్ అయితే ఇప్పుడు మేము గ్యాదర్ కాబోతున్నాం. సో మా నరేంద్ర కాలేజ్ యొక్క మా లెక్చరర్స్ కూడా వాళ్ళు కూడా ఒక 10 మెంబర్స్ వస్తుర్రు. సో ఈరోజు అయితే మాత్రం అందరం ఇక పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నాడు, ఇవన్నీ అయితే గేమ్స్ ఇవన్నీ అయితే ఉంటాయి. సో మా వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. అయితే మా ఫ్రెండ్స్ వచ్చి చూడు, సో మేము అందరం కలిసి అయితే ఆర్గనైజ్ చేసినాం ఇక్కడ. సో చాలా రోజుల తర్వాత మేము ఫ్రెండ్స్ అందరినీ కలవబోతున్నాము. చాలా ఎగ్జైట్గా ఉంది మాకైతే. అలా సీన్ చెప్పాను, ఎలా అనిపిస్తుంది? చాలా ఎగ్జైటింగ్గా ఉంది. యాక్చువల్గా నైట్ నుంచి ఇదే ఆర్గనైజ్ చేసే పనిలోనే బిజీ ఉన్నాం. చాలా ప్లాన్స్ వేసుకున్నాం, సో చూడాలి ఎట్లా ఉంటుంది. బట్ వీఆర్ వెరీ ఎంథూసియాస్టిక్ అబౌట్ దిస్. చాలా ఎగ్జైటింగ్ ఉంది, ఎందుకంటే 18 సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం అందరం కలుస్తున్నాము. ఎవరు ఎట్లా ఉన్నారు, ఏ పొజిషన్ ఉన్నారు అన్నీ తెలుస్తాయి మనకు ఇప్పుడు. మహేందర్, ఎట్లా అనిపిస్తుంది నీకు? రియల్లీ అంటే 2004-06లో మనం అంతా విడిపోయాం కదా, సో ఇప్పుడు కలుస్తున్నాం, చాలా హ్యాపీగా ఉంది. సో మోర్ హ్యాపీ ఏంటంటే పార్టీ అయిపోయిన తర్వాత మనం ఈవినింగ్ అలా బయటకు వెళ్తాము, నా మనసు అంతా మందు పైన ఉన్నది రాత్రంతా ఎలా అనేది. మాకు ఇప్పటికీ 17 ఇయర్స్ అయిపోయింది మేము కలవగా. అంటే ఆల్మోస్ట్ ఇంటర్ అయిపోయిన నుంచి లెవెల్ కూడా చాలామంది కనెక్టర్లో లేరు. సో ఇది ద బిగ్గెస్ట్ మా పార్టీ అనుకుంటున్నాను. ఇప్పుడు కలిసి మా ఫ్యూచర్లో మేము ఎలా ఉండాలి కమ్యూనికేషన్ అనేది తెలుసుకోవడానికి, వాళ్ళు ప్రీవియస్గా ఎలా ఉండాలి, సో ఇంతకుముందు మా జర్నీ ఎలా జరిగింది, సో ఇంతకుముందు ఎలా ఉండాలి. సో రాఘవ నువ్వు చెప్పు. హాయ్, యాక్చువల్గా బిఫోర్ స్టార్టింగ్ విత్ రాఘవ, రియల్లీ రాఘవ హ్యాడ్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వెన్ వీ వర్ ఇన్ ఇంటర్లో ఉన్నప్పుడు. చాలా అంటే మనకు అసలు డాన్సర్ అంటే ఏమున్నా సరే రాఘవనే అన్నట్టుగా తెలుసు ఎంటైర్ క్లాస్ అంతా కూడా. ఈరోజు కూడా చేయాలని కోరుకుంటూ. ఓకే, ప్లీజ్ ప్రొసీడ్. రాఘవ చెప్పు. మహేందర్ అన్నట్టుగా మేము విడిపోయామన్నాడు, కానీ మేము భౌతికంగా విడిపోయినాం కాబట్టి మానసికంగా అందరం కలిసి ఉంటాం ఎప్పటికీ కూడా. కాకపోతే ఏంటంటే ఎవరి లైఫ్లో వాళ్ళు కొంత బిజీ ఉండడం వల్ల కలవడమే కావచ్చు. భౌతికంగా కూడా అప్పుడప్పుడు ఛాన్సులు ఉంటాయి కలవడానికి, నో ఇష్యూ. మహేందర్ ఇస్ దేర్ ఆల్వేస్. వెరీ గుడ్. ముఖేష్, నీకు ఎట్లా అనిపిస్తుంది? ఇక బాగా రోజుల తర్వాత కలవాలి కదా, మరి చాలా రోజులు కలవక. అవును దోస్తులకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక పెద్ద అద్భుతమైన ఆత్మీయ సమ్మేళనం ఇది. చాలా రోజుల పాటు ఎవరు అంటే కలవలేని పరిస్థితి ఉండే, ఎవరి జీవితంలో వాళ్ళు బిజీ షెడ్యూల్. ఇక దాని తర్వాత అద్భుతమైన ఆత్మీయ సమ్మేళనం ఇది. బట్ దిస్ ఎంటైర్ క్రెడిట్ గోస్ టు దిస్ పర్సన్ గజేందర్. అందరినీ ఒక ప్లాట్ఫామ్ పైకి తీసుకురావడానికి చాలానే కష్టపడ్డాడు. ఇంకో పర్సన్ ఉన్నాడు ఇక్కడ. సో అందరికి కాల్ చేసి కంప్లీట్లీగా ఒక 1 month నుంచి వెళ్ళి బాగా కష్టపడుతున్నా ఇతనే మా ఉదయ్ కుమార్. సో నీకు అంటే ఆఫ్టర్ లాంగ్ టైం సో అందరినీ కలుస్తున్నాం కదా, నీకు ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు? చాలా సంతోషంగా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే ప్రతి ఒక్కరు రెస్పాన్స్ అయ్యారు. ఓకేనా, చాలా తర్వాత మనం కలుస్తున్నాం కదా, ఇది వెరీ హ్యాపీ. 18 సంవత్సరాల తర్వాత మనం అందరం కలుస్తున్నాం. అలాగే ఎవరు ఎక్కడ ఏం చేస్తున్నారు, ఏం జాబ్ చేస్తున్నారు, ఎట్లా ఉన్నారు ఫ్యామిలీస్, ఆ రకంగా తెలుసుకుందాం అని ఒకటి. చాలా తర్వాత కలుస్తున్నాం కదా, ఒక ఏమంటారు, మాది ఇంటర్ బైపీసీ
2004-6 బ్యాచ్. 2006లో విడిపోయాం స్టడీ కంప్లీట్ చేసుకొని. ఈరోజు ఇక్కడ మేమందరం మళ్ళీ తిరిగి కలుసుకోవడం, ఈ 18 సంవత్సరాల తర్వాత కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది మాకు. ఈరోజు మరి ఆ పార్టీని ఏం చేద్దాం, పార్టీ హార్ట్. మన ఇంటర్ ఫ్రెండ్స్ వచ్చేసారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీరోస్ అయితే మాట్లాడదాం రెడీ ఉన్నది. నీరోస్ నీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా చాలా బాగుంది. హాయ్ అందరికీ, అందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక లావణ్య ఉన్నది ఇక్కడ. లావణ్య నీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా రోజులే మనం కలవక. చాలా హ్యాపీగా ఉంది. ఇన్ని రోజులకి ఈ ప్రోగ్రామ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది నాకు. ఇక్కడ శృతి ఉంది. శృతి నీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. చాలా డేస్ తర్వాత అందరం కలిసాము. చాలా హ్యాపీగా ఉంది. కండక్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. ఇక ఇక్కడ మన ఫేవరెట్ ఉన్నారు ఇక్కడ, అందరి ఫేవరెట్ ధనలక్ష్మి. ధనలక్ష్మి నీకు ఎట్లా అనిపిస్తుంది చెప్పు? నువ్వు చాలా మధ్యలో కలిసిన ఆల్రెడీ. సో అంటే చాలామంది ఇప్పుడు 18 years తర్వాత కలుస్తారు కదా, బాయ్స్ కానీ గర్ల్స్ కానీ. అంటే నీకు ఎట్లా అనిపిస్తుంది, నీ ఒపీనియన్? అంటే చాలా సంవత్సరాల తర్వాత ఈ గెట్ టుగెదర్ ప్లాన్ చేయడం అనేది ఒక మంచి, ఏమంటారు దాన్ని, మంచి మూమెంట్. బట్ ఇది అందరం కలిసి గ్యాదర్ కావడం చాలా 18 years అవుతుంది కదా. సో మళ్ళీ బాయ్స్ కూడా అండ్ బాగా లెక్చర్స్ కూడా వస్తారు కదా. సో నీకు మధ్యలో ఎవరైనా కాంటాక్ట్ ఉన్నారా ఎట్లా? అది లెక్చరర్స్తో కొంచెం ఉంది. నెక్స్ట్ నేను చాలా తక్కువ ఫ్రెండ్స్తోని మాట్లాడడం. లెక్చరర్స్ అప్పుడప్పుడు బయట కనిపించినప్పుడు మాట్లాడుకునేది. ఓకే. బట్ టుడే ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు మీట్ ఎవ్రీబడి. ఇగో మన ముందు సౌజన్య కనిపిస్తుంది. సౌజన్య నీకు ఎట్లా అనిపిస్తుంది చాలా రోజుల తర్వాత? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఇది ఇట్లా కలవడం చాలా అదృష్టంగా ఉంది. ఇక నెక్స్ట్ సుమలత, మా టాపర్. ఓకే. సో అందరు ఫేవరెట్, ఆల్వేస్ టాపర్. చెప్పు ఎట్లా అనిపిస్తుంది సుమలత నీకు? చాలా హ్యాపీ. ఇప్పుడు లెక్చరర్స్ కూడా వస్తారు కదా, చాలా రోజులు టచ్లు ఉన్నారా మీ గర్ల్స్ ఇట్లా కానీ ఎవరైనా? ఇంకా ఇంతే కవిత. ఓకే, నో ప్రాబ్లం. ఇంకో పరమేశ్వరి, చాలా రోజుల తర్వాత మన ఫ్రెండ్స్ని కలుస్తున్నాం కదా, ఎట్లా అనిపిస్తుంది? హాయ్ కేచందర్, చాలా హ్యాపీగా ఉంది. దాదాపు ఒక 20 years బ్యాక్ ఫ్రెండ్స్ అందరం కలవడం చాలా హ్యాపీగా ఉంది. ఈ ప్రోగ్రామ్ని అరేంజ్ చేసినటువంటి మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఓకే, అందరం కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం. రాధిక వచ్చింది. హాయ్ రాధిక. సో ఎట్లా అనిపిస్తుంది నీకు? చాలా రోజుల తర్వాత ఫ్రెండ్స్ కలుస్తున్నాం కదా. బాగా అనిపిస్తుంది. మన వాళ్ళందరూ ఎక్కడో అక్కడ బిజీ ఉన్నారు. చూడు, ఇక్కడ ఆర్గనైజర్స్ బిజీ ఉన్నారు డిస్కసింగ్. హాయ్ చెప్పు. వీళ్ళు సంజీవరాణి కిడ్స్. సంజీవరాణి లేట్గా వచ్చింది. ఫ్రెండ్స్ అందరు ఎట్లా అనిపిస్తుంది నీకు? చాలా రోజుల తర్వాత వచ్చింది. నీకు ఎట్లా అనిపిస్తుంది? అవునా? నీకు బొమ్మలు తెచ్చినాం, సరేనా? ఓకేనా? ఇక ముందు మన నాగేష్ సార్ కూర్చున్నాడు, మాకు ఇంగ్లీష్ చెప్పిండు ఇంటర్లో. సార్ మీకు ఎట్లా అనిపిస్తుంది సార్ చాలా రోజుల తర్వాత మీరు? చాలా ఆనందకరమైన విషయం ఇది, చాలా ఆనందకరమైన విషయం ఇది. అసలు సాధ్యం కాదు, సాధ్యమైనటువంటి విధంగా మీరు చేశారు కాబట్టి మేము కూడా మిమ్మల్ని కలవడానికి చాలా ఆనందంగా ఉంది మాకు.
హాయ్ గుడ్ మార్నింగ్ మై నేమ్ ఇస్ హన్విక రెడ్డి. సో ఎక్కడికి వచ్చినావు నువ్వు ఇప్పుడు? మమ్మీ వాళ్ళ అవునా? ఎన్ని ఇయర్స్ అవుతుంది తెలుసా నీకు కలవక? 8. ఇక వాళ్ళ మమ్మీ. సో ఎట్లా అనిపిస్తుంది నీకు రాదా నీకు? చాలా హ్యాపీగా ఉంది. Carry on. Good morning. Good morning. Thank you. Please. అందరూ అటెన్షన్ ఉన్నారు ఇక్కడ. స్టాండింగ్ చలో చాలా ఎక్సైటింగ్గా ఉంది. యాక్చువల్గా నైట్ నుంచి చాలా కష్టపడ్డాము మేము, ఒక 3-4 ఆర్గనైజర్స్. థ్యాంక్స్ టు దెమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. I hope all of you okay with this. Thank you very much, sir. First Uday ki actually ఒకటి ముట్టించు సార్తో మనం పెట్టించు. ఇంకో మ్యాచ్ బాక్స్ ఇవ్వాలి సార్, ఒక మ్యాచ్ బాక్స్ మీరు చేయండి. మీరు చేయండి ఒక 3 మీరు. Smile please. Always smile. Mahinder. Umesh sir asuna. Sir namaskar. Please sir bagunnara sir. Baa sir. Nice smile. Chemistry. Dhalashmi, please come. హాయ్ ఫ్రెండ్స్, చాలా సంవత్సరాల తర్వాత మనం చాలా హ్యాపీగా ఉంది. మై సెల్ఫ్ ధనలక్ష్మి, నేను టీచింగ్ ఫీల్డ్లో కంటిన్యూ అవుతున్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ మై జాబ్ అండ్ ఎవ్రీథింగ్. ఇంకొకటి ఏంటంటే
చాలా దగ్గర 19 years అవుతుంది కావచ్చు మనం అందరం కలవక. బట్ ఇది చాలా హ్యాపీగా అనిపించింది. తెలిసిన వెంటనే ఫస్ట్ నేను ఓకే చెప్పేశాను. బట్ మీ అందరినీ చూస్తుంటే మళ్ళీ కాలేజ్ డేస్ గుర్తుకొస్తున్నాయి. థ్యాంక్ యూ. పరమేశ్వరి ప్లీజ్ మేము పిలవగానే ఈ ప్రోగ్రామ్కి ఇచ్చేసిన లెక్చరర్స్ అందరికీ హృదయపూర్వక స్వాగతం. థ్యాంక్ యూ సార్ ఫర్ హార్ట్లీ వెల్కమ్. ఇంకా రావాల్సింది ఉంది. ఈ ప్రోగ్రామ్ని అసలు ఈ ఆలోచన వచ్చిన తర్వాత చాలా కష్టపడి అరేంజ్ చేసినటువంటి ఎవరైతే ఉన్నారో బాయ్స్ అందరికీ రియల్లీ వెరీ థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ దేవ్. ఒక 20 years బ్యాక్ అంటే ఇప్పుడు గ్యాదర్ కావాలంటే బాయ్స్ ఎవరో మీరు కలిసి గ్యాదర్ అవ్వచ్చు, కానీ గర్ల్స్ బాయ్స్ అందరు లెక్చరర్స్ అందరినీ పిలవడం, దీన్ని గ్యాదర్ చేయడానికి ఒక్కొక్కళ్ళకు దగ్గర 5-6 calls చేసి రాకపోతే రిక్వెస్ట్ చేసి మరి ఈ ప్రోగ్రామ్కి తీసుకొచ్చారు. వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. దీనికోసం చాలా ఇంత బ్యూటిఫుల్ ఒక ప్రోగ్రామ్ ఉంది అంటే దాని వెనకాల చాలా శ్రమ ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా చాలా సంవత్సరాల తర్వాత మిమ్మల్ని అసలు అందరినీ చూడడం అంటే ఎప్పుడెప్పుడు చూద్దామా అని చూసిన తర్వాత అసలు మేము ఆల్రెడీ మేము ఈ లోకంలో లేవు, కొంచెం మైమర్చిపోతున్నాం. గాల్లో వెళ్ళినట్టు హ్యాపీగా ఉంది. లెక్చరర్ బాయ్స్ సైన్స్ రమేష్ సార్ నేను కలిసి కొలీగ్స్గా వేస్తున్నాము. అంటే నాకు టీచ్ చేసిన నా లెక్చరర్తో పాటు ఇప్పుడు నేను కొలీగ్గా వర్క్ చేయడం నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. నాకు ఒక బాబు పాప, బాబు 6th class, పాప 5th class. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అరేంజింగ్ దిస్ ప్రోగ్రామ్. హ్యాపీ వెల్కమ్ అందరికీ, ఫ్రెండ్స్ అందరికీ. థ్యాంక్ యూ. హ్యాపీగా ఉంది అందరికీ కలవడం. మై సెల్ఫ్ శృతి అండ్ నేను హైదరాబాద్లో స్టే చేస్తాను. మా హస్బెండ్ వచ్చేసి ఆర్మీలో వర్క్ చేస్తారు. ఇప్పుడు అతను పోస్టింగ్ హైదరాబాద్లో ఉంది. సో మేము హైదరాబాద్లో స్టే చేస్తాం. నాకు ఒక పాప. మీ అందరికీ 20 years తర్వాత వెళ్ళడం చాలా సంతోషంగా ఉంది. నేను ఇక్కడ మీరు వస్తున్నారని జూలై రమేష్ సార్ కూడా చెప్పాను. సార్ కూడా అమ్మాయి మీ అందరి తరఫున నాకు వెళ్ళడం చాలా బాగుందని సార్ కూడా చెప్పారు. నేను కొట్లేలో ఉంటాను. నాకు 2 పాపలు, 2 అమ్మాయి ట్విన్స్, బాబు. ఓకే, థ్యాంక్ యూ. నేను ఇంటర్కి ఆపరేషన్ వ్యవసాయం చేస్తున్నప్పుడు నాకు ఒకటే పాప. అందరినీ కలవడం అయితే చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ గజెండర్ కాల్ చేసినప్పుడు ఫస్ట్ నేనే ఓకే అని చెప్పేసిన. థ్యాంక్ యూ గజెండర్. Hi, good afternoon all. My name is Radha Pisu. I am working as a clinical science programmer. My husband also same domain. I have 2 daughters. ఓకే. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మధుర రాణి. మా హస్బెండ్ బ్యాంకులో పనిచేస్తారు. నాకు ఒక పాప, ఒక బాబు. ఫస్ట్ ఇయర్లోనే నాకు మ్యారేజ్ అయింది. ఒక పాప, ఒక బాబు. బాబు వచ్చేసి 10th class, పాప వచ్చేసి 6th class. అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఇన్విటేషన్ చేసినందుకు కూడా చాలా థ్యాంక్స్. నా పేరు నిరోష, అందరికీ తెలుసు, మర్చిపోలేదు కాబట్టి వెరీ వెరీ థ్యాంక్ యూ. మ్యారేజ్ అయింది, బాబు పాప హైదరాబాద్లో సెటిల్ అయ్యాం. నేను ఆన్లైన్ బిజినెస్ చేస్తా, అంతే. హాయ్ ఎవ్రీవన్, నా పేరు సంజీవరాణి. నా పేరు నిరంజన. ఏకేటి. విచ్ క్లాస్? పారమిత. సూపర్. future generation very fast come to our generation. Yeah, tell me, yeah, song. పాడు. Okay. Johnny, Johnny is Papa. It is sugar, no Papa. Tell him that's no Papa. Open the mouth, Papa. హాయ్ ఎవ్రీవన్, నా పేరు సంజీవరాణి. మా వారు వచ్చేసి ప్రదీప్ చంద్ర తన పేరు. తను ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో చేస్తున్నారు. నాకు బాబు పాప ఇక్కడే ఉన్నారు. ప్రజెంట్ నేను హౌస్ వైఫ్ని. ఇప్పుడే పాప స్కూల్కి వెళ్తుందని తయారు చేస్తున్నా జాబ్.
ఈటీసీ క్వాలిఫై అయ్యాను. ప్రజెంట్ అయితే ఇప్పుడు మెడికల్ పెట్టుకున్నాము. నాకు ఒక పాప. ఓకే థ్యాంక్ యూ రమణ. ఫస్ట్ దగ్గర మెడికల్ ఒక పాప. గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. నా పేరు మహేందర్, ఆల్ యూ నో దట్. నేను యాజ్ ఐటీ ఎంప్లాయీగా బెంగళూరులో సెట్ అయ్యాను. సో మ్యారీడ్ ఇన్ 2014 విత్ 2 kids. ఇద్దరు పిల్లలు నాకు, బాబు అండ్ పాప. బాబు అరౌండ్ 7 years అండ్ పాప 4 years. సో అంటే మనకి స్టార్టింగ్లో గజేంద్రప్ప సీడ్ వేసాడు, అంటే ఈ పార్టీ స్టార్ట్ అవ్వడానికి, దీన్ని ఆర్గనైజ్ చేయడానికి. బట్ దాన్ని ఎంటైర్ మొత్తం భుజాల మీద ఎత్తుకొని మోసింది ఒక రకంగా ఉదయ్ కుమార్. అంటే మైట్ బి ఈ ప్రాసెస్లో ఉదయం వినట్లేవా ఈ అందరికీ చాలాసార్లు తను ఫ్రీక్వెంట్గా ఫోన్ చేయడము, అది ఇది ఇక్కడ నుంచి ఓకే. అంటే అందరూ చాలాసార్లు ఫోన్ చేసి విసిగించవచ్చు, అందరూ దాన్ని మన్నించాలి. ఓకే, చేయకపోతే ఇంత మంచి అకేషన్ కూడా మనం మిస్ అయ్యేవాళ్ళమే. అండ్ బిగ్ క్లాప్స్ టు ఉదయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉదయ్, క్లాప్స్ నీకోసమే. నన్ను రికగ్నైజ్ చేస్తున్నాను అనుకుంటున్నా. రాణం శ్రీనివాస్. నేను 2017లో పెళ్ళయింది, ఇద్దరు బాబులు. ఒకరు పెద్ద బాబు 6 years, చిన్నోడు ఇప్పుడు 5 years. నేను ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమే చేస్తున్నాను ప్రజెంట్ అయితే. అంతకుముందు మెడికల్ రిప్రజెంటేటివ్గా హైదరాబాద్లో చేసిన ఒక 10 years. సో ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ నడుస్తుంది. థ్యాంక్ యూ. నా పేరు అయితే గజేందర్. అందరికీ ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది, బట్ ఇంట్రొడ్యూస్ చేస్తున్న బాధ్యత నాది కాబట్టి చేసుకుంటున్నాను. నేను ప్రెజెంట్ అయితే దుబాయ్లో వర్క్ చేస్తున్నా. సో వెకేషన్ మీద 25 days కోసం వచ్చాను ఆల్రెడీ. సో నాకు మ్యారేజ్ 2012లో అయిపోయింది. సో ఇద్దరు పాపలు నాకు. ఒకరు వచ్చేసి 10 years, ఇంకొకరు వచ్చేసి 7 years. ప్రస్తుతానికి అయితే నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, జస్ట్ ఒక ఆలోచన వచ్చింది. అందరు 10th class వాళ్ళు చేసుకుంటున్నారు గెట్ టుగెదర్ పార్టీ. అది మనం కూడా కలిస్తే బాగుంటుంది కదా. బాయ్స్ వచ్చేసి ఒక 5 to 6 members ఎక్కువ టచ్లో ఉన్నారు. గర్ల్స్ కూడా కలిస్తే వాళ్ళ అంటే ఏంటి పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకోవచ్చు. వాళ్ళు ఏం చేస్తారు, ఒక్కొక్కరు అయితే ఏంటంటే వ్యక్తుల్లో చదువుకున్నాం. కొంతమంది హైదరాబాద్ వెళ్ళిపోయారు, కొంతమంది చెన్నై వెళ్ళిపోయారు, కొంతమంది బెంగళూరు వెళ్ళిపోయారు, కొంతమంది ఫారెన్ వెళ్ళిపోయారు, ఆస్ట్రేలియా కూడా ఉన్నారు నా స్టూడెంట్స్. సో మేమే అంటే గత 30 days నుంచి వెళ్ళి మేము అనుకున్నాం అన్నట్టు, అరే కలుద్దాం అన్నది ఒక 5-6 years నుంచి వెళ్ళి ప్లాన్ వేస్తున్నాం ఆల్రెడీ, ఒక 5-6 members. సో ప్లాన్ ఏం చేస్తున్నామంటే ఇంప్లిమెంట్ చేయడానికి టైం బాగా తీసుకుంటుంది కదా. సో అప్పుడు మన గర్ల్స్ దగ్గర ఎవ్వరు మెంబర్స్ కూడా లేవు, ఎందుకంటే అందరికీ మ్యారేజ్ అయిపోయింది, ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయారు. బాయ్స్ కూడా కొంతమంది టచ్లో ఉన్నారు, కొంతమంది టచ్లో లేరు. ఇట్లా అనుకున్నాం ఆల్రెడీ. సో ఈవెన్ ఏదైనా సరే ఈసారి అయితే ఖచ్చితంగా ఇద్దామని చెప్పేసి డిసైడ్ అయ్యాము. సో డిసైడ్ అయిన తర్వాత మేము ఒక చిన్న గ్రూప్ క్రియేట్ చేసుకున్నాం. జస్ట్ ఒక గ్రూప్ క్రియేట్ చేసిన తర్వాత మాకు లేడీస్ నుంచి వెళ్ళి చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది. ఎందుకంటే అందరూ ఆల్రెడీ ఇప్పుడు మ్యారీడ్ కదా. సో వాళ్ళకు వాళ్ళ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, హస్బెండ్స్ అది జాబ్ పర్పస్ కానీ లైక్ ఫ్యామిలీ హౌస్ అట్లా ఇంట్లో కూడా పనులు ఉంటాయి, అవి ఉంటాయి. అవన్నీ పక్కన పెట్టి ఇలా అచీవ్ చూడు. నిజంగా యాక్చువల్ థ్యాంక్ యూ అందరికీ. మళ్ళీ మేము పిలవగానే వచ్చినటువంటి లెక్చరర్స్ ప్రత్యేక కృతజ్ఞతలు. ఇంకోటి ఏంటంటే స్పెషల్గా నేను, ఉదయ్ అండ్ రాణం శ్రీను అండ్ మహేందర్ అండ్ రమణ, గోపి, రాఘవ వీళ్ళందరూ ఉన్నప్పుడు. సో మేము చాలా డైలీ అట్లీస్ట్ ఒక 30 minutes మాట్లాడుకుంటున్నాం. ఎందుకంటే సో రేపు ఏం చేయాలి, మా ప్లాన్లన్నీ పక్క పెట్టి జాబులను పక్క పెట్టి కూడా కొంతమంది సో రేపు ఏం చేయాలి, సో మాకు ఇది చేయాలా, మెట్టలకి రావాలా, ఇది తీసుకోవాలా, అది తీసుకోవాలని చెప్పేసి చాలా కష్టపడ్డారు. నిజంగా రమణ మల్లాపూర్లో ఉంటుండు. సో ఈవెన్ ఒక కాల్ చేయగానే వచ్చి మెట్టలు వాలిపోతుండు. నేను వెళ్ళుంటున్నా ఒక 15 minutes వస్తాను. నేను రావడం నేను ఎప్పుడు ఫోన్ చేసినా, అరే రారా పనులని పక్క వెళ్దాం, మన టార్గెట్ ఈజ్ గెట్ టుగెదర్ పార్టీ. సో ఈసారి చేద్దాం. నెక్స్ట్ టైం ఈ వచ్చిన వాళ్ళు ఆటోమేటిక్గా ఎట్లా అంటే అరే మళ్ళీ ఎప్పుడు కలుద్దాం అని చెప్పేసి ఒక ఆతృత అయితే ఉండాలా, అట్లా చేద్దామని చెప్పేసి అయితే అంటున్నాం. మదీన్ సార్ వచ్చిండు, గ్రాండ్ వెల్కమ్ మదీన్ సార్. అసలు ప్లీజ్ దాని తర్వాత వెల్కమ్ సార్, వెల్కమ్ సార్.
ఎస్ After almost 20 years, this reunion has happened. Thanks for the organizers. Heartiest welcome, sir. అయితే ఇక చెప్పేది చాలా ఉంది, కాకపోతే టైం కూడా లేదు, అందరికి టైం లేదు కాబట్టి అది రీసెంట్గా నేను ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. అక్కడ దుబాయ్కి సంబంధించిన జాబ్ ఇన్ఫర్మేషన్ కానీ ఇంకా వేరే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నది. సో మీ అందరి వీడియోస్ కూడా ఈరోజు నేను మంచిగా లాక్ చేస్తాను. మీరు ఫొటోస్ కూడా ఇస్తున్నాం కదా, అందరికీ కొద్దిగా లేట్ అయినా సరే కానీ తప్పకుండా అందరికీ వస్తాయి. దాని గురించి ఏం ప్రాబ్లం లేదు. కొద్దిగా మీరు ఫ్రీగా ఫ్రెండ్లీగా మన యాజ్ ఎ ఫ్యామిలీ మెంబర్గా అందరూ ఉండాలని కోరుకుంటున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, నెక్స్ట్ రమణాథుడు వన్ ఆఫ్ ది ఆర్గనైజర్. సో ఎప్పుడు ఫోన్ చేసినా వచ్చి మెట్పెళ్ళ వాళ్ళు మల్లాపల్లిలోనే ఉంటున్నాను. నేను ఇప్పుడు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో కాంట్రాక్టర్గా వర్క్ చేస్తున్నాను. అది కర్కశ కమర్షియల్ పవర్ ప్రొడక్ట్స్ అని, ఆటోమేటిక్స్ అని 2 కంపెనీస్ ఉంటాయి. మేము ఈ ఎగ్జిక్యూషన్ వర్క్స్ చేస్తుంటాం అన్నమాట ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించి. అండ్ పోస్టల్ డిపార్ట్మెంట్లో కూడా నేను మా నాన్నది జాబ్ నాకు వచ్చింది. నాకు చాలా సంతోషంగా ఉంది నిజంగా. అసలు మీ నుండి చాలా రెస్పాన్స్ బాగా వచ్చింది. అసలు లేడీస్ అసలు మీరు వస్తారా రారా అని మేము సార్ మీకు కూడా థ్యాంక్ యూ. అందరికీ మొన్న రెస్పాండ్ అయ్యి వచ్చినందుకు. ఇంకా ఒకసారి కూడా వచ్చేది ఉంది. ఇంకా ఈ ఇదంతా ఆర్గనైజ్ చేయడానికి గజేందర్ చాలా కష్టపడ్డాడు. అండ్ ఉదయ్ అండ్ రాడం సీను మహేందర్ నిజంగా చాలా గోపి చాలా కష్టపడ్డారు. నిజంగా అందరికీ థ్యాంక్స్. మళ్ళా మా గజేందర్ ఛానల్ని కూడా అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ నాన్ వెజ్ అవినాష్. ఓకే, అలా థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ ఉదయ్ కమ్ మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేస్తూ ఇది ఆత్మీయ ఒకసారి అక్కడ ఆ కాలంగా అప్పటికి వెళ్ళాం 2004, 2006 వెళ్ళాం. మన క్లాస్ దగ్గరికి వెళ్ళాం. ఒకసారి మన ఉపేష్ సార్ అంటుండే ఫిజిక్స్ అంటే కొంచెం బాగా భయం అసలు. యాక్చువల్లీ సార్ అంటేనే గడగడ. ఇక వాస్తవం చెప్పాలంటే ఇంటర్లోకి వచ్చిన అడగలు ఎవరికైనా ఏ క్లాస్ సెక్షన్ తోటి సంబంధం లేదు. నా పేరు రమేష్. అందరికీ తెలియకపోవచ్చు, బ్యాక్ బెంచ్ స్టూడెంట్ని. నా పేరు సిఐ ఛానల్. Anil and Raghu, ఇక్కడ చూడండి మేడం. to please come. ఇక్కడ ఓకే. అది అక్కడ పెట్టేసి Thank you, sir. Thank you all. ఇక్కడ చూడండి సార్. ఓకే, Please clap. సార్ ఇక్కడ Next, sir. ఇక్కడ చూడండి మేడం. నాని ఇక్కడ చూడు. కార్తికేయన్ మహేష్ అయిందా? తిరుపతి అన్న ఉండేవాడు. తను వచ్చి అక్కడ కావాలా కాసేవాడు బయట. సో అప్పుడు ఆ రాసిన నోట్స్ అనేది తీసుకెళ్ళి మళ్ళీ దాంట్లో లైన్లో మధ్యలో పెట్టేది మళ్ళీ. సో అందుకని 3 సార్లు ఫెయిల్ అయ్యాను మనకు తెలిసి. బట్ ఇక్కడ ఇంకోటి ఏం జరిగింది అని అంటే, ఇంకో ఫన్ థింగ్ ఏంటి అంటే, కాలేజ్ సరిగా వచ్చేవాళ్ళం కాదు. అదే అంతే ఫెయిల్ అయిపోయాం మేము. మేబీ అప్పుడు దాదాపు అటెండెన్స్ చాలా లో, కంప్లీట్ తగ్గిపోయింది. సివిక్స్ రమణ సార్, సివిక్సే కదా సార్, రమణ సార్ మన మొత్తం ఎంటైర్ కాలేజ్ అటెండెన్స్ అంతా తనే హ్యాండ్ ఓవర్ అంటే ఇన్ఛార్జబుల్గా ఉండేది అప్పుడు. సో తను మా ఇంటి ముందు రెంట్కు ఉండేవాడు అప్పుడు. నేను డైలీ మార్నింగ్ లేవగానే అంటే యాజ్ యూజువల్గా 9 o'clockకి ఓకే నాన్న వెళ్తున్నా కాలేజ్కి అని చెప్పి సైకిల్ తీసి అలా వెళ్ళిపోయేవాడిని. 1 fine day ఒకరోజు ఏమైందనంటే
వెళ్తున్నా నాన్న అని చెప్పేసానంటే నువ్వు వెంటనే వెళ్ళిపో, నాకు ఇంకా సంబంధం లేదని అన్నట్టుగా తిట్టాడన్నమాట. అప్పుడు ఎందుకు ఇలా అంటున్నా నాకు అర్థం కావట్లే. కాలేజీకి వెళ్ళి మళ్ళీ వచ్చినాక మా అమ్మకి చెప్పాడు అప్పటికి, రమణ సార్ ఇంటికి వచ్చాడంట సాయంత్రం ఈవినింగ్ వచ్చి, మనుంది అన్న అటెండెన్స్ లేదు, 1 month అవుతుంది రాక, మరి చూసుకోండి. అమ్మ రమణ సార్ ఇక్కడ పుల్ల పెట్టిన అయితే అని చెప్పేసి నాకు అర్థమైంది అప్పుడు. సో అప్పుడు నేను టార్గెట్ ఏం చేశానంటే, నాకు అసలు చాలా పీక్లో ఉన్నప్పుడు చాలా కోపం వచ్చింది నాకు. ఒకరోజు ఇంకా కాలేజ్ 9 o'clock వస్తాను చెప్పాను కదా డైలీ కాలేజ్కి, అటెండెన్స్ రిజిస్టర్ లేపేసి అక్కడికి వెళ్ళి డైరెక్ట్, సారీ సార్. సో రిజిస్టర్ లేపేసాను. ఇంకా అక్కడ పెద్ద ట్విస్ట్ ఏంటంటే, ఆ రిజిస్టర్లో లాస్ట్ పేజీలో ఎవరైతే కెమిస్ట్రీ ల్యాబ్లో ఎక్విప్మెంట్స్ పగలగొట్టిన వాళ్ళ ఫైన్లు ఉంటాయి కదా, ఆ ఫైన్లన్నీ ఆ రిజిస్టర్లో రాస్తారు. సో ఉమేష్ సార్ వచ్చాడు ఒకరోజు, వచ్చి ఆయనతో అరే అది రిజిస్టర్ ఎవరైతే తీసుకెళ్లారో తెలియదు, మేబీ బ్యాగ్లో వెళ్ళిపోయింది ఏంటో చూసుకోండి, దయచేసి రిజిస్టర్ సబ్మిట్ చేయండి, హ్యాండ్ ఓవర్ చేయండి. దాంట్లో ఆల్మోస్ట్ ఒక 5,000 to 6,000 రూపీస్ మన అంటే రావాలి, మా మేనేజ్మెంట్కి రావాలి. అవి ఆల్ టికెట్ ఇచ్చే టైంలో డబ్బులు వసూలు చేసుకొని మళ్ళీ అవి ఇస్తారు కదా సార్. సో అడిగాడు, బట్ నేను చెప్పలేదు, ఇంకా చెప్తే అంతే సంగతి. ఇంకా సరే మళ్ళీ 2 to 3 times అడిగాడు. సార్ అడిగితే నాకే బాగా అనిపించింది అన్నిసార్లు అడిగితే. సరే చలో ఐ డిసైడెడ్ టు హ్యాండ్ ఓవర్ బ్యాగ్. బట్ ఏమైందంటే ఇంటికి వెళ్ళి చూస్తే మా అమ్మ దాన్ని కట్టెల పొయ్యిలో పెట్టేసింది. రిజిస్టర్ ఏదిరా అంటే, రిజిస్టర్ ఉండాలంటే అంటే ఆ కట్టెలే పోయి పెడతారు కదా మార్నింగ్ స్నానం చేయడానికి, దాంట్లో పెట్టేసింది. రిజిస్టర్ లేదు ఇంకా. నేను సార్ చెప్పలేదు. సో అప్పుడు ఎంపీసీ కూడా కొంతమంది ఉండే బ్యాచ్ వాళ్ళు కూడా, సో వాళ్ళు కూడా అరే ఇదేదో బాగుంది మా రిజిస్టర్ లేపారా, మావి కూడా చాలా ఉన్నాయి యాక్సిడెంట్లు అని చెప్పేసి అలా అంటే ఈ కొన్ని ఫన్నీ ఇన్సిడెంట్స్ అన్నమాట. రావచ్చు అంటే ఆల్రెడీ 10 minutes అయింది కదా, సార్ అంటుంటే వచ్చిండు బొమ్మన్ సందుల బొట్టు బొడీలు కానీ చుట్టూ ఓకే వీడు బొట్టు పెట్టుకొని వస్తుంది సార్, మంచిగా ఫేస్ మంచిగా మేకప్ వేసుకొని బొట్టు పెట్టుకొని వస్తుండే. వచ్చిండు బొమ్మన్ సందుల బొట్టు బొడీలు కానీ చుట్టూ బొమ్మల సందుల అడు ఒక 35 కిలోలు ఉన్నాడు అనుకోరా, అన్ని అటు ఊపినాము ఇటు ఊపినాము. అటు పోతాడా ఇటు పోతాడు, లేకపోతే గిట్టు కోడేసుకొని పోతాడా. తర్వాత మేము బ్యాక్ సైడ్ కూర్చుంటాను. లోపే మనమైతే శిల్పం, సార్ దయచేసి నన్ను క్లాస్లో ఇన్వాల్వ్ చేయొద్దు చెప్పేసుకోవాలి. తర్వాత మధ్య సార్ బాగా హరాస్మెంట్ ఉండేది, అంటే స్టడీ రాయకపోయింది వరుసగా. రాయకపోతే సార్ చెప్తుండే 30 నుంచి 40 సార్లు రాస్తారా ఫోన్ రాసేది రాత్రలేదు సార్, మళ్ళీ 30 నుంచి 40 సార్లు ఏం రాస్తాం రైడ్ తీసుకోని చెప్పి మధ్యాహ్నం వచ్చేది సార్ లేదు అన్నాడు, నిన్నే రాడు సార్ ఇష్టం వస్తావా కాలం పెట్టి బయటకు లాగే. ప్లీజ్ క్లాప్. ప్లీజ్ Sir, Kumar sir, please come forward. Thank you very much. Let's take a photo. Please claps. అదే స్టేట్ నుంచి
రియల్లీ సార్లు కూడా చాలా రోజులు అవుతుంది కదా కలవగా. చూడు ఎవరు అందరు బిజీ అయిపోయారు, ఫోన్ మాట్లాడుకుంటా అందరు ఇప్పుడు ఎక్కడ స్టేటస్ పెట్టారు, ఫోన్ పెట్టారు. ఇక మా తాండ్రా సురేష్ అయితే సైలెంట్ కూర్చున్నాడు, ఏం తెలియనట్టు. మహేందర్ ప్లీజ్ కమ్ టు డాష్. సురేష్ ఏం చేస్తా మీరు సంజీవరానికి ఇటు అది చెప్పు. అది పెళ్లి కొడుకు పెళ్లి కొడుకు ఇక్కడ చూడండి అలా రండి రండి పిక్చర్ వేయండి సార్, పిక్చర్ వేయండి. లేకుంటే ఉదయ్ నువ్వు ఇచ్చాడు వచ్చేసి సార్ కాలు పోయాను మేడం అమ్మ. ఉమేష్ సారు, మదన్ సార్, నాగేష్ సార్, కుమార్ సార్, మహేందర్ సార్, అండ్ రమేష్ సార్. సార్ నా యూట్యూబ్ ఛానల్ లేదు. సో అందరిగా తినేదానికైతే వెయిట్ చేస్తారు. సార్ మా రీయూనియన్ కాదు, మీ రీయూనియన్ కూడా we respect all of the memories. నీ పేరేం పేరు? హరిణి వాళ్ళ డాటర్. ఇగో హరిణి వచ్చింది చూడు ఇక్కడ. Why? Because today we have the private school union elections are there. I am itself as a co-convener to elections. So at the time 2:30 I want to start elections. మనము పూజించవలసిన వాళ్ళు టీచర్లు, వాటి వాళ్ళని గుర్తుపెట్టుకొని నన్ను రమ్మన్నందుకు చాలా సంతోషం. అయితే నా గురించి నేను చెప్పాలంటే నాకు ఒక భార్య, రైట్ సార్ ఇక్కడ చూడండి. ఇక మా గర్ల్స్ అందరూ ఇప్పుడు తినేదానికి వెళ్తారు. ఇక ధనలక్ష్మి నీకు ఎగ్ బిర్యానీ సపరేట్ ఉన్నది. నాకు అందరు మర్చిపోయినా సార్ వెల్కమ్ టు గజేందర్. ఈజీ బ్లాగర్ సార్, బ్లాగింగ్ చేస్తారు. ఓకే సార్. సంజయ్ శర్మ సార్ వచ్చిండు, అందరికి చూడండి. మహేందర్ చికెన్ బిర్యానా మటన్ బిర్యానా? నేను మటన్ తీసుకున్నాను ఇప్పుడైతే, తర్వాత మళ్ళీ ఒకవేళ చికెన్ ఉంటే కనుక. సో ఎట్లుంది టేస్ట్? టేస్ట్ చాలా బాగుంది మహేందర్. ఓకేనా? నరేష్ ఏం తింటున్నావురా? చికెన్ మటన్ ఏది బాగుందిరా? రెండు బాగుంది అన్న ఏం తీసుకున్నావే? వెజ్ బిర్యానీ.
సురేష్ అది మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ రెండు తీసుకున్నా. ఏది బాగుంది? రెండు బాగుంది. కలపడం వల్ల కారణం పడదా ఎందుకు నాన్ వెజ్ అని కారణం బాయ్ చేయి తీసుకున్నావు బారేడా చికెన్ మటన్ తీసుకున్నావు కదా. రమణ చికెన్ తింటున్నావా మటన్ తింటున్నావా? సెట్లు ఉన్నాయి. సూపర్. చెప్పురా ఉదయం ఏం తింటున్నావు? చికెన్ తింటున్నాను పర్సెంట్. అదే ఎగ్ తింటున్నాను. సార్లు అందరూ వచ్చారు, మీరే రాలేరు. ఎవరు రాని వాళ్ళు ఉన్నారో వాళ్ళకి చెప్తున్నా నేను. బ్లాగర్ అందరినీ అరే అడుగురా సబ్స్క్రిప్షన్ అడుగురా. ఎట్లా అనిపిస్తుంది నీకు? తిన్నావు మంచిగా? ఏం తిన్నావు? మన రాఘవ డాటర్ ఏం పేరు నీ పేరు చెప్పు. ఇగో సంతోషిని డాటర్, రాధా వాళ్ళ డాటర్, హాయ్. సంజీవరాణి వాళ్ళ డాటర్, హరిణి వాళ్ళ డాటర్, హాయ్. వేదికను అలంకరించినటువంటి నా తోటి అధ్యాపక బృందానికి అందరికీ కూడా శుభాకాంక్షలు, శుభాభినందనలు. ఈరోజు మా అందరినీ కలిపినటువంటి మీ అందరికీ కూడా శుభాకాంక్షలు, శుభాభినందనలు. ఇది ఒక వేడుకలాగా అనిపించింది. రాగానే ఒక్కసారి ఇంగ్లీష్లో ఏమంటారు ఇట్లా రోమాలు లిక్కబడుచుకుంటాయి కదా. ఎందుకంటే నేను 2004 నుంచి 2014 వరకు నరేంద్ర కాలేజీలో పనిచేశాను. 2004 టు 2014 వరకు. తర్వాత ఇప్పుడు 24 అంటే 10 సంవత్సరాలు పనిచేశాను. బంద్ చేసి కూడా 10 సంవత్సరాలు అయింది కాలేజీ బంద్ చేసి. ఆల్మోస్ట్ మాకు ఈ మెమోరీస్ ఏమి లేకుండా అయిపోయింది. 10 years అయిపోయింది కదా కాలేజీ మానేసి, 10 సంవత్సరాలు అయింది. కాబట్టి అవన్నింటినీ ఒకసారి రిపీట్ చేసుకునేటువంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ఎప్పటికీ మేము అంటే ఆశీస్సులు అందిస్తూనే ఉంటాం. నరేంద్ర కాలేజ్ అనేది 2004 సంవత్సరంలో నేను అంటే మొట్టమొదటిసారి ఇక్కడికి రాగానే కాలేజ్ అనేది చాలా కార్పొరేట్ కాలేజీలో పనిచేశాను. ఎస్సీజేసీ కాలేజీలో ముందు పనిచేశాను నేను కరీంనగర్ ఎస్సీజేసీలో. దాని తర్వాత కొన్ని కారణాలు అంటే కుటుంబ కారణాల నేపథ్యంలో మా కొరుట్లకు దగ్గరగా ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. మెట్పల్లి నరేంద్ర కాలేజీని ఎంచుకున్నాను. చిన్న కాలేజీ అనే భావన ఉండే నాకు, ఎందుకంటే పెద్ద కాలేజీలో పనిచేసిన ఇక్కడి ఫ్యాకల్టీ ఏదైతే ఉందో నరేంద్ర కాలేజీలో అప్పుడు పనిచేస్తున్నటువంటి ఫ్యాకల్టీ అంతా కూడా చాలా ఉద్దండ పండితులు అంటారు కదా, ఉద్దండ పండితులు అందరూ కూడా ఉన్నారు. అంటే మ్యాథ్స్ లెక్చరర్ కానివ్వండి, కెమిస్ట్రీ కానివ్వండి, ఇప్పుడు ఉన్నటువంటి మన ఇంగ్లీష్ మతీన్ సారు యాత్ర లోపల మనం ఎన్నో ఒత్తిడిలో ఉంటాం. మనందరికీ ఒక రిఫ్రెష్మెంట్ కావాలి ఖచ్చితంగా. అంటే ఆనందపడడానికి ఏదో ఒక అవకాశాన్ని మనం వెతుక్కోవాలి. మరి ఇలాంటి అవకాశం ఇది ఇప్పుడు ఎంత అంటే మనం అన్నీ మర్చిపోయాం. ఇప్పుడు నాకు ఉన్నటువంటి ప్రోగ్రామ్స్ నాకు లేవు. నేను ఇప్పుడు నరేంద్ర కాలేజీలో ఉన్నాను, ఆ మూమెంట్లో ఉన్నాను. నా ఆలోచనతో కుటుంబానికి చెప్పిన 7 గంటల నుంచి ఈ ప్రోగ్రాం కోసం బయలుదేరుతుంది. 7 o'clockకి నేను హైదరాబాద్ నుంచి వాస్తవంగా ఈరోజు ఒక వేరే వృత్తి జీవితం వెళ్ళినోని ఏం చేశానంటే అక్కడి నుంచి ఈ ప్రోగ్రాంకి రావాలని చెప్పేసి మధ్యలో నేను వాళ్ళు సిద్దిపేట వెళ్ళి అక్కడి నుంచి సింగిల్ డ్రైవ్ ఒక్కరిని డ్రైవ్ చేస్తున్నా. ఆ థాట్స్ అన్నీ ఇదే ఉన్నాయి. అంటే ఇక్కడ మీరు రప్పించారు అంటే ఆ ప్రేమ మీలో కనిపించింది. ఇంతటి ప్రేమను కురిపించి మాలో 10 సంవత్సరాల కింద మర్చిపోయినటువంటి అధ్యాపక వృత్తిని మళ్ళొకసారి గుర్తు చేసి, అవునా, ఇంత ఆనందంగా చక్కటి భోజనాలు ఏర్పాటు చేసి స్వీట్లు పెట్టి ఐస్ క్రీమ్. First of all, I would like to congratulate those who are gathered here for the get-together party. More than that, this is very, very appreciable to the organizers. Those who are organizers, I wish you all the best and I pray to the God for your sake
to continue the same. First, ఈ రోజున మొట్టమొదటిసారి రెస్పాండ్ అయ్యాను థమ్స్ అప్. సో ఐఎమ్ వెరీ ఈగర్ టు వెయిటింగ్. ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దిస్ డే. దట్స్ వై ఐ ఆమ్ ద ఫస్ట్ among from these people. అంతేనా కాదు? ఆర్గనైజర్స్ 5 మెంబర్స్ ఇక్కడ ఉన్నారు. 6th మెంబర్ ఎవరంటే ఐ ఆమ్ ద వన్. సో నేను ఈ మూమెంట్స్ కోసం చాలా వరకు ఎదురు చూస్తున్నాను. ఫ్రమ్ 1999 to 2008 లాంగ్ పీరియడ్ అయితే నిజంగా చెప్పాలంటే మీరు ఈ ఏదైతే ప్రోగ్రామ్ పెట్టిందో మీకోసం పెట్టినట్లేదు, మా కోసం పెట్టినట్టే ఉంది. ఈ మధ్యనే వాట్సాప్లలో కూడా ఒక మెసేజ్ సర్క్యులేట్ అయింది. ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఫ్రెండ్స్ని కలవాలి. నాకు కరెక్ట్ ఐడియా లేదు కానీ 50 సంవత్సరాలు అయిన తర్వాత ఒక 5 మందితో కలవాలి, 40 సంవత్సరాలు అంటే పిల్లవాడు అయిపోతాడని. 50 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఒక 5 మందితో కలిస్తే అప్పుడు అరవై వాళ్ళ కూతురు మనకి ఫోన్ క్రియేట్ పనిచేసాను. కానీ అటాచ్మెంట్ అనేది చాలా ఎక్కువ. ప్రభు సార్, సంజయ్ సార్, ప్రభాకర్ సార్ వీళ్ళు బాగా మన అందరూ కలిసి బాగా చేస్తాను. నేను కాలేజీలో అదే ఫస్ట్ కాలేజ్ అయిపోయింది, ఎక్స్ట్రా మొదలుపెట్టిన ఆ టైంలో నన్ను సెలెక్ట్ చేసింది ఎవరంటే సంజయ్ సార్. ఆ సంజయ్ సార్, ప్రభు సార్ ఇద్దరు కావాలని నేను మీ కాలేజీలో మీతో స్టడీ చేయాలని జరిగింది. నేను ఇప్పుడు స్టడీ పీరియడ్ లేను, బిజినెస్ చేస్తున్నాను. వర్షా బిల్డింగ్ మెటీరియల్ అనేది కోర్టులో మేము చేసినాము. వేదికపై ఉన్నటువంటి అధ్యాపక బృందానికి, విద్యార్థుల నా యొక్క శుభాకాంక్షలు. నా పేరు భూమేశ్వర్. నేను 2005లో నరేంద్ర జూనియర్ కాలేజీకి రావడం జరిగింది. అప్పుడే నేను టీచింగ్ ఫీల్డ్ కొత్త, అంతవరకు నేను ఎక్కడ చెప్పలేదు. కానీ ఆ ఇయర్ అయినా విద్యార్థులకు ఏ విధంగా మంచి పొజిషన్ వెళ్ళేటట్టుగా నా వంతుగా నేను ప్రయత్నం చేయడం జరిగింది. ఆ రకంగా ఈరోజు విద్యార్థులు కూడా మంచిగా వెల్ సెటిల్ అయినారని నాకు ఇక్కడ చూసి అనిపిస్తుంది. మాకు ఇక్కడికి రావాలని అనిపించింది, విద్యార్థులకు కాదు గెట్ టుగెదర్. మేము ఇక్కడికి వచ్చినందుకు, ఈ సార్లను కలిసినందుకు నాకు గెట్ టుగెదర్ పార్టీలా అనిపించింది. మీరందరూ ఎక్కడెక్కడో హైదరాబాద్ నుండి అంటే బెంగళూరు అక్కడిక్కడ ఉండి కూడా ఈ కార్యక్రమాన్ని అరేంజ్ చేయాలి, ఈ లెక్చరర్ బృందంతో కూడా ఈ గెట్ టుగెదర్ పార్టీని విద్యార్థులు జరుపుకోవాలన్న ఆలోచన మీకు రావడం, దీన్ని మీరు దృఢ సంకల్పంతో నిర్ణయించుకొని ఈ పార్టీని కండక్ట్ చేసిన వారందరికీ నేను నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తెలిసినందుకు అంటే నేను మీకు టీచ్ చేసింది ఓన్లీ 1 ఇయరే. అయినప్పటికీ ఇందాక వీళ్ళతో మాట్లాడుతుంటే ఏదో చెప్తున్నా, మేనేజర్ని వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఇప్పుడు డిస్టర్బ్ చేయాలి. ఇప్పుడు ఎంతో డైజెస్టివ్ సిస్టమ్ చెప్పినారు, మళ్ళీ క్వశ్చన్లు అడుగుతాను ఇష్టం. అది నిజంగా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేజ్ ఉన్నటువంటి మై కొలీగ్స్, మై బ్రదర్స్, మై మామ అండ్ మై కాకా, రియల్లీ మై ఫస్ట్ అంటే మా ఫ్యామిలీ ఉన్నప్పటికీ ఫీల్డ్ సరే ఏదో గెటల్ అవుతున్నాం, ఇంట్రొడ్యూస్ అయిపోయారు. సెకండ్ డే అనుకుంటాం, సెకండ్ డే మధ్య నా ముందు కూర్చున్నాను టేబుల్లో. నాకు ఒక ఫస్ట్ క్వశ్చన్ వేసింది ఒకటి. అప్పటికి ఇంకా ఇంట్రొడ్యూస్ లేదు, ఏం లేదు. ఆయన ఎవరు నేను నాకు ఆయన పేరు కూడా లేదు. మీరు ఎన్నసార్లు జువాలజీ అని ఏదో ఇంట్రొడ్యూస్ చేసుకొని డూ యూ బిలీవ్ ఇన్ గాడ్? అమ్మాయి గుర్తుండలేదు. అమ్మాయి ఏం రాబోయే
ఇప్పుడు ఏం చెప్పాలి నాకు అర్థం కాదు. దేవుడు నమ్మకం ఒక్కొక్కరు ఒక్కొక్క స్థాయిలో ఉన్నారు. ఫైనాన్షియల్గా సెటిల్ అయింది, సమాజంలో కూడా మంచి స్థానాన్ని పొంది ఉన్నారు. సార్లు కూడా వాళ్ళ జర్నీ నడుస్తుంది, మా జర్నీ కంటిన్యూ అవుతుంది. ఇక్కడ గెట్ టుగెదర్ అనగానే దాదాపు 18 years బ్యాక్ ఫ్రెండ్స్ అందరూ అరే మళ్ళీ విద్యార్థులు ఇప్పుడు ఫ్రెండ్స్గా మారారు కదా, ఇప్పుడు అరే బచ్చా అని ముక్కు వినడమో చెవులు వినడమో టొంగాలు వేయటమో స్టడీ అవర్ పెట్టడమో అని కాకుండా ఇప్పుడు ఓకే మీరంతా చాలా చేంజ్ అయ్యారు. కాకపోతే ఇంకొక బ్యూటిఫుల్ థింగ్ వచ్చినప్పుడు అబ్జర్వ్ చేస్తున్నా అంటే చాలా నవ్వుకుంటూ జాలీగా ఉన్నారు. ఇట్లనే కంటిన్యూ చేస్తున్నాను అనుకుంటున్నాను. చాలా హ్యాపీ, ఎందుకంటే చెప్పిన టీచింగ్కు సార్థకం వచ్చింది అనిపించింది. హ్యాపీగా ఉండటం అనేదే మనిషి యొక్క లక్ష్యం. హ్యాపీనెస్ మన లైఫ్లోకి వెళ్ళి పోయిందంటే సీరియస్నెస్ ఇస్ ద సిక్నెస్ ఆఫ్ యువర్ మైండ్. గంభీరం కావద్దున్నాను. ఎంత ఏజ్ పెరిగినా యవ్వనం రావాలి, నూతనత్వం రావాలి. ఇప్పుడు చెట్టుని ఎప్పుడు చూసిండ్రా ఓల్డ్ అయ్యేటట్టు ప్రతి సంవత్సరం ఆకులన్నీ రాజేసుకుంటుంది, మళ్ళీ ఫ్రెష్గా ఆకులు వస్తుంటుంది. మనం ఇయర్ కూడా మన మానసిక రోగాలన్నీ తగ్గించుకుంటూ మనము ఫ్రెండ్లీగా ఉంటూ కలుస్తూ అందరితో మమేకమైన కొద్దీ మనం ఫ్రెష్ అవుతుంటాం. ఏదో పొందాము, ఏదో సాధించాము, ఏదో ఎక్కడికి వెళ్ళాము అని చెప్పే పాయింట్ల కంటే మనం ఎంత హ్యాపీగా ఉన్నాం, ఎంతమందిని కలుస్తున్నాం, ఎంతమందితో నవ్వుతూ మాట్లాడుతున్నాం, ఎంత ఆప్యాయంగా నిజంగా చేయండిచ్చామా, తూతూ ఇస్తున్నామా, ఇలాంటి యాటిట్యూడ్ నేను 25 years నుంచి బోధిస్తున్నాను. అది మీరందరూ కూడా పిల్లలతో ఆడుకోవటము, బాల్తో ఆడుకోవటం చూస్తుంటే వావ్, ఇట్స్ అ బ్యూటిఫుల్ లెర్నింగ్. ఇది రియల్గా మీరు ఎదిగినట్టు అనిపించింది. మళ్ళీ మా సార్లను చూసేసరికి ఎంత హ్యాపీ అనిపించిందనంటే ఆ స్టాఫ్లో ఉన్నట్టుగానే మళ్ళీ అదే ఆలింగనం, అదే ఫేస్లో ఎక్స్ప్రెషను వీళ్ళందరి మధ్యలో నిడిచిపెట్టిపోయింది సార్. 23 years సర్వీస్ని నరేంద్ర కళని ఇప్పటికి చేసి 2 years దాకా నేను లేదు. కానీ ఒక్కొక్కరు చెప్పలేదు, కానీ మాకు మీటింగ్ పెట్టలేదు. కానీ ఒక్కొక్కరు పోయినప్పుడు నిజంగా కోసినట్టు అనిపించింది. ఎందుకంటే మీ ఇంట్లో కూడా లేము నాన్న, మేము ఉండేది మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 6-7 వరకు కూడా ఉండేవాళ్ళం కలిసి, ఒక ఫ్యామిలీ లెక్క ఉండేవాళ్ళని. వాళ్ళందరూ ఒక్కొక్కరు జాబ్ వచ్చింది, సంతోషం ఎదుగుతుండని హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని. కానీ ఎప్పుడు కూడా ఎక్స్ప్రెస్ చేయలేదు సార్ ఐఎమ్ నాట్ ఫీలింగ్ వెల్ అని. బట్ లోపల ఉండేది అరే ఒక మంచి ఫ్రెండ్, డిస్కస్ చేసేవాళ్ళు, అసలు ఒక అనుకోని టాపిక్ లేదు, తిట్టు లేదు, అట్లా అన్యోన్యత నేర్పించింది, మానవుడిని మానవునితో కలిపింది ఒక విద్యా వ్యవస్థ. అది నరేంద్ర విద్యా వ్యవస్థ మీ అందరూ గర్వంగా చెప్పగలుగుతుంది. ఈరోజు సార్ ఇలాంటి స్టార్ట్ కావాలి, ఫ్రెండ్స్ కలవాలి, మనుషులను కలవటం మర్చిపోయాం, నవ్వటం మర్చిపోయాం, కలిసి మనం ఏ పెద్ద పెద్ద విషయాలు మాట్లాడవలసిన నిరాశ. వెంకటరమణ గజేందర్, వెంకటరమణ హాయ్ చెప్పు. హాయ్
ఓకే ఓకే డన్ రెడీ రెడీ క్యాన్సల్ క్యాన్సల్ లాస్ట్ నువ్వు చేతులు వచ్చేసా 2 3 స్టార్ట్ Start, hey! Come on, guys! Come on! Mukesh, back. Mukesh, no, Mukesh. Come on! Naresh, Irjar. Sino. Srinivas, Radam. Ready. Okay, na? Ready, na? 1, 2, 3. మమ్మల్ని పిలవకపోయినా మీరు మళ్ళీ కలవండి అని అట్లా మళ్ళీ ఎప్పుడు కలుద్దాం ఒక ప్లాన్ చేసుకుందాం అట్లా నాకు ఒక ఐడియా ఉన్నది దానికి అంటే ఏంటంటే ఇప్పుడు ఆల్మోస్ట్ అందరి నెంబర్ కాంటాక్ట్ నెంబర్ ఉన్నాయి కదా ఒకరి నెంబర్ ఒకరి దగ్గర ఉంది కదా సో అంటే దీన్ని ఒక పండుగ పెట్టుకొని కలవడం అంటే కలవచ్చు అనుకోండి 3 years 4 years అలా ఎప్పుడో ఒకసారి కలుస్తాం అట్లా ఇటువంటి పార్టీ చేసుకోవచ్చు బట్ ఎవరిళ్ళలో ఏమైనా ఫంక్షన్స్ అయినప్పుడు తీసుకొని ఇన్వైట్ చేసినప్పుడు అందరూ అప్పుడు గ్యాదర్ అవ్వచ్చు అది మేబీ అది గుడ్ థాట్ అది చెప్పు మనం అందరం ఆల్రెడీ ఫ్యామిలీ మెంబర్స్ దాంతో ఏమైతే ఒక కమ్యూనిటీ మనం ఫామ్ చేసుకోవచ్చు అది రేపు వచ్చిన సపోర్టింగ్ ఉండొచ్చు ఎగ్జాక్ట్లీ బెటర్ అని చెప్పి మీరేమైనా చెప్పదలుచుకున్నారు చెప్పరు ఏం కాదు అంటే లైక్ పర్సనల్ ఏమి ఉంటే చెప్పండి ఏమైనా ఉంటే ఏం లేదు అంతా మన వాళ్ళు ఇప్పుడు మీ ఒపీనియన్ ఏంటిది నేను చెప్పాల్సిన మీరే చెప్పారు ఇక మేమేం చెప్పాలి మీరు మీరేదైనా చెప్పాలి వాళ్ళని అడుగుతున్నా పరమేష్ గారు చెప్పమ్మన్నా ఎగ్జాక్ట్లీ ఇంకా ఎస్ ఎగ్జాక్ట్లీ అది కూడా స్టార్ట్ చేయండి అంటే ఆల్రెడీ చెప్పుకున్నాం మీరు మేము స్టార్ట్ చేస్తా నేను నా పేరు సంతోష్ అరేల్స్ ఎట్లాదు మరి మోహన్ రావు ఆ ప్రెసెంట్ ఉన్న ఊరు చెప్పు ఎందుకంటే మోహన్ రావుపేట సార్ చెప్పింది కదా మేడ్పల్లి సార్ వాళ్ళది ఓన్ స్కూల్ ఉంటే అందులో ఒక ఫ్యాకల్టీగా వర్క్ చేస్తున్నారు మా సార్ పాలనలో ఉన్నారు తన ఫిజిక్స్ 2 అబ్బాయిలు ఒక పాప కమాండ్ నెక్స్ట్ లవణ్య అక్కడ అలా వస్తుంది అటు చెప్పు ఇక్కడ ఏమైంది నేను క్లాస్ రాజేందర్ సిఈసి అంటే వీళ్ళిద్దరు క్లాస్మేట్ నాకు 10th క్లాస్మేట్ అన్నమాట మీ వివేకానందనా నేను కొరకలో ఉంటా పాప కొరక ఆదర్శ హైదరాబాద్లో ఉంటా బాబు పాప సాఫ్ట్వేర్ బాల్కొండలో ఉంటుంది మనకు బాగా సపోర్ట్ చేసింది సాల్వాల్ కూడా స్పాన్సర్ ఆమె చేసింది ఓకేనా సో శృతి కొరకలో సౌజన్య ఉంటా నాకు 3 పాపలు ఒక బాబు పాపలు
సెకండ్ క్లాస్ అబ్బాయి. నా పేరు రాధా, కమర్పల్లిలో ఉంటా. నేను సాఫ్ట్వేర్, మా ఆయన కూడా సాఫ్ట్వేర్, నాకు ఇద్దరు అమ్మాయి. సంజయ్ కరీంనగర్లో ఉంటాను. నాకు బాబు పాప. మా ఆయన ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఉంటాను. నా పేరు మధురరాణి, నేను ఇక్కడ వెంకట్రావుపేటలో ఉంటా. నాకు పాప బాబు, మా ఆయన ఇక్కడ గాయత్రి బ్యాంక్లో వర్క్ చేస్తాను. నా పేరు హారిక, నేను జైత్యాలలో ఉంటాను, అంగన్వాడీ టీచర్. అందరికీ థ్యాంక్ యూ. అంటే అందరూ మీకు మీ వర్క్ బిజీలో ఉండి అంటే వైఫ్గా ఒక మదర్గా మీ ప్రొఫెషనల్గా కూడా బిజీ ఉండి ఈ టైం మీరు వచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్ట్లీ కంగ్రాచులేషన్, వెరీ థ్యాంక్ యూ. సో నేను వచ్చేసి ఇక్కడ మిడ్వెల్లో ఉంటాను. అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంది ప్రజెంట్ అయితే. ఓన్లీ మంత్లీ 1 వీక్ వెళ్తాను బెంగళూరు, మిగతా 3 వీక్స్ ఇక్కడే మిడ్వెల్లో ఉంటాను మేడం నేను. సో ఇందాక చెప్పినట్టు మీ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ అయినప్పుడు తప్పకుండా మీరు ఫంక్షన్కి ఇన్వైట్ చేయొచ్చు. అక్కడ ఏదైనా పని ఉంటే కూడా మనం ఇంటికి చేసి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా వడ్డన ఉంది అనుకోండి ఎగ్జాంపుల్, ఇంకేదైనా పని ఉంది, ఒక ఫుల్ బల్క్ ఒక వర్క్ మొత్తం ఇచ్చేస్తే కనుక అయిపోతుంది తప్పకుండా అది మనకు. ఇంకా అట్లా అదే ఫ్యామిలీ మెంబర్. దట్స్ ఇట్. నెక్స్ట్ ఉదయ్. నా పేరు ఉదయ్, మాది పెద్దచాపూర్ విలేజ్. నేను ఉండేది హైదరాబాద్లో, ఎల్బినార్లో ఉంటా. మా వైఫ్ కూడా జాబ్, అసిస్టెంట్ ప్రొఫెసర్. నాకు ఒక పాప, ఇద్దరు వర్కింగే. నరేష్, మెట్పల్లి 13th రేవంత్లో ఉంటా. చెప్పు. ఇద్దరు బాబు, ఫైనాన్స్, రియల్ ఎస్టేట్. బాయ్స్ అందరికీ తెలుసు, వెళ్ళకపోవచ్చు. నాకు మెట్పల్లి లోకల్, జాబ్ మాత్రం హైదరాబాద్లో ఉన్నా. గౌడ్ జాబ్. ఏం జాబ్ చెప్పు. పోలీస్ డిపార్ట్మెంట్. నాది డిగ్రీలో ఉండగానే నోటిఫికేషన్ వచ్చింది 2008లో. 9లో సెలెక్ట్ అయినాను. ఇక పనులు కంటిన్యూ అవుతుంది. వేరే జాబ్స్ కూడా ట్రై చేశాను, రాలేదు. ఇందులోనే కలిసిపోతాను. పెళ్లి చేసుకోలేనట్టుంది. అప్పుడు నా ఫ్యామిలీ గురించి ఇంట్రడక్షన్ ఇవ్వలేదు. మిగతాదంతా మాట్లాడలేదు, నా ఫ్యామిలీ గురించి ఇంట్రడక్షన్ ఇవ్వలేదు. నేను, నా వైఫ్, ఒక పాప. ప్రజెంట్ ఇంకొక 3-4 మంత్స్ అయితే బాబు వస్తాడు కాబట్టి మీరందరూ మళ్ళీ ఖచ్చితంగా కలుద్దామని ఏ టైం ఎట్లా ఉన్నా సరే కానీ ఖచ్చితంగా అందరూ అటెండ్ అయ్యే ప్రయత్నం చేయండి. నేను చేసే వర్క్ ఏంటంటే గ్రాఫిక్ డిజైనింగ్ చేస్తాను. సో చేసేదంతా ఆన్లైన్ అనమాట. వేరే స్టేట్స్ నుంచి, వేరే కంట్రీస్ నుంచి వర్క్ వస్తుంది కాబట్టి సో రెగ్యులర్గా నేను బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు. హలో గాయ్స్, నా పేరు అరుణ్. ఈ సందర్భంలో చాలా సంతోషంగా ఉంది మనం కలవడానికి.